పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. లిక్కర్ షాపుల వ్యవహారంలో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి కొత్త రూల్స్ ని పెట్టారు. కొత్తగా వైన్ షాపులకు టెండర్లు జరుగుతున్న సమయంలో కొత్త రూల్స్ ని తీసుకొచ్చారు. తాజాగా కొత్తగా లిక్కర్ షాపులు తీసుకునేవారు తన సూచనలు పాటించాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో ఊరి బయట మాత్రమే వైన్ షాపులకు పెట్టుకోవాలని, సిట్టింగ్ లేకుండా చూసుకోవాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని, వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారొద్దని, మద్యాన్ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే విక్రయించుకోవాలని ఆయన కోరారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని, యువత మద్యానికి బానిసలు కాకూడదని తన ఆరాటమన్నారు. ఇంటి యజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తారన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు తాగుడుకు బానిసైన యువత విచక్షణారహితంగా ప్రవర్తించడం చూశానని, 30 ఏళ్లలోపు వారు తాగుడుకు బానిసై చనిపోతే చిన్న వయసులో భర్తను కోల్పోయి అనేక మంది మహిళలు రోడ్డున పడ్డారని, అందుకే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్యే సూచనతో చుండూరు, నాంపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం కూడా అందజేశారు. నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ట్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ట్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా.